అసెంబ్లీ సమావేశాలను ఈసారి కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ ఈ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా కోర్టు సమన్స్ ఇచ్చింది. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాడన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేదు. చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. నువ్వు చేయాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు. సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుని రమేష్ నేను రెడీగానే ఉన్నా, బుద్ధిబుద్ధం చేసుకోమని చెప్పి ఏమవుతామని ఏం జరుగుతుంది. ఎవడు కాదంటే ఏమన్నా చేసుకోకుండా. Sir, one last question. TTD has identified 18 workers who have been working with TTD, and they are about to take action whether they can take VRS or can be transferred to government departments. What's your say? Non-Hindus, sir. See, I do not know the details of these topics, Ashish. Basically, I don't know which department, where they're working, where they've gotten these numbers, who those people are, which department are they working. See, TTD's got, even in Delhi, TTD has an university. TTD it's not just limited to one temple here. It has got multi-organizations, multi-institutions. So we do not know where they are working, which period, how they have been recruited. If somebody has put an exam, and if those exams during those days, God knows when, what position, and somebody is qualified, somebody is taken an exam and then qualified and entered the post, he'll go to the court. These kind of things, I mean, offhand, you should not be asking me, I should not be speaking of these things. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ, ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు,
వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించినాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి వానికే ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి? సార్ ఈ రాష్ట్రంలో ఆర్టికల్స్ గురించి అయితే డీటెయిల్స్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకైతే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము. Sir, JDU and TDP are a key alliance partner of NDA. So what's your say that is there been any just ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం చెప్తున్నారు, జగన్ మళ్ళీ రాడనేటువంటి నమ్మకం లేదు కాబట్టి, ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఆ భయంతోనే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా, కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తాడు స్వామి ఓటు? సార్ నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నాను. అంటే 2.0 ఎలా ఉంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్